తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. భూమనను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే కోరుమొట్ల శ్రీనివాసులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎలాంటి ఒత్తిళ్లకు భయపడదని, భూమనను వేధించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను మీకు విషయం చెప్తూ మీ ద్వారా ప్రజలకు కూడా నిజాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నదంటే, పవిత్రమైన దేవాలయాలు అయినటువంటి మన తిరుపతి అంటేనే పవిత్రత ప్రపంచమంతా తెలుసు. ఇంతవరకు నా సర్వీస్లో ఇటువంటి దోపిడీ విధానాలు అయిన ఆ దోపిడీ విధానాన్ని దేవుణ్ణే దోపిడీ విధానాలు తీసుకుని వచ్చి పెట్టి దేవస్థానాన్ని గురించి, అక్కడ జరిగే అవకతవకల గురించి, అక్కడ ఏ విధంగా జరుగుతున్నదని మన భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గారు పూర్తిగా వారు తెలియపరుస్తూ ప్రజల దృష్టిని అవినీతి పరంగా కాకుండా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధంగా జరుగుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడే మన భూమన కరుణాకర్ రెడ్డి ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా వచ్చారు. నిన్న చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారే, ఆయన ఎందుకో ఇంతకుముందు 3 పర్యాల మంది ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు ఆర్థిక వనరులను దెబ్బతీస్తే తప్ప మనకి ఎవరు కూడా భయపడరు. ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి పంపించినా, ఇంకోటి పంపించినా వాళ్ళు ధైర్యంగా మన యొక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు, క్వశ్చన్లు వేస్తున్నారు. దీనికి కారణాలు ఏమంటే, ఆర్థిక విధానాన్ని మనం పూర్తిగా దెబ్బతీయాలనే దృక్పథంతోనే 2004లో తిరుచానూరు గ్రామ పంచాయతీలో భూమన కరుణాకర్ రెడ్డి గారు, అంతకుముందు భూములు కలిగిన యాజమాన్యం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పైరు మంచిది కాదు. నేను ఇప్పుడు కూడా ఒకటి చెప్తున్నాను, నిన్న అభినయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూశాను. ఈ సిస్టమ్ వాళ్ళకి కూడా ఉండాల. ఇప్పుడు హెరిటేజీ ఇదంతా కూడా కాలువ కాడ ఉందో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారి యొక్క వనరుల్ని ఏ విధంగా ఆర్థికంగా ధ్వంసం చేశారో అదే పద్ధతి మీరు ఆక్రమించుకున్నటువంటి అక్కడ కూడా ఇదే పద్ధతి కానీ ధ్వంసం చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ నా చరిత్రలో, ఈ మన తిరుపతి చరిత్రలోనే కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్న ఏరియాలో ఇంత దారుణంగా జరగటం నేను ఎప్పుడు చూడలేదు. దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది న్యాయమని ఈరోజు ఈ మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కాంపౌండ్ వాళ్ళని ఏ విధంగా ధ్వంసం చేశారో అదేవిధంగా నదుల దగ్గర ఉండే మీ హెరిటేజ్ని కూడా ఇదే అనురాగంతో ప్రజలను ఆదరించాడు. ప్రజల అకౌంట్లో డబ్బేసిన చరిత్ర ప్రపంచంలో ఎవడికిలే. అట్లాంటి వాడిని కూడా మనం ఏ విధంగా హింసిస్తున్నామో తెలుసు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏమంటే, ఈ కలిగి ఉండేంత వరకు చంద్రబాబు మనుషులే పరిపాలించాలని దృష్టిలో ఉండరు. ఎవరు ఎట్లా పరిపాలించేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఆయన అంటాడు 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేయాలంటాడు. 30 సంవత్సరాలు మీరు కాదు ముఖ్యమంత్రి చేస్తే, ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రి కావాలా. అందువల్ల నేనేం చెప్తున్నానే, ఎవరిని గురించి కూడా ప్రజలకు బాగా తెలుసు. తిరుపతి వాళ్ళకి భూమన కరుణాకర్ రెడ్డి ఎట్టటి వాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఎటువంటి పోరాటాలు చేసినాడు, భూమన కరుణాకర్ రెడ్డి అంటేనే పోరాట పట్టుమ కలిగిన వాడు. అందులో మొదటి నుంచి కూడా మన కమ్యూనిస్ట్ భావాలు తగిలి పేదవాళ్ళ కోసం తెప్పించినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజలు కూడా తెలుసది. ఏదో బురద జల్లాన్ని చల్లుకొని స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రం కరుణాకర్ రెడ్డి భయపడి పరిగెత్తిపోడు. ఆయనతో పోల్చుకునేదానికి ఎవరికి కూడా అర్హత లేదు. మా పార్టీకి అది అట్టగా చెప్పాల్సింది. నేను చెప్పేది తీసుకో, కోప్పడద్దు. నేను సీరియస్ గా చెప్తున్నా. అంటెత్తుకుంటే వాళ్ళు నిజంగా కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఈ పార్టీ వచ్చినాక, మన కూటమి ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ కార్యక్రమాలని మాట్లాడతారు. కనీసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలకి ఏమి నెరవేర్చినారో చెప్పమనండి. వాళ్ళు ఎంతసేపు ఒకటి నేర్చుకున్నారు. ఆ లీడర్లు అనేవాళ్ళు ఏ విధంగా చేస్తే
చంద్రబాబు దగ్గర మంచి పేరు వస్తుంది, ఆయన దగ్గర మనం పదవులు తీసుకుందాం అనే దృక్పథంతో ఇట్లా మాట్లాడుతున్నారు. సరే అమ్మఒడి ఏమైంది 6 అంటే మీకు అందరికీ కూడా తెలుసు కదా, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పమనండి ధైర్యంగా. గ్రామాలు పోయి చూడమనండి, గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించమనండి. వాళ్ళ స్టేట్మెంట్కి మనం రిప్లై ఇస్తే అది మన మనస్సాక్షికి అది చాలా, ఎందుకంటే ఒక నిజమైన స్టేట్మెంట్లు అయితే వాళ్ళకి మనం జవాబు ఇవ్వచ్చు. వాళ్ళు ఏదో అబద్ధాలతో మేడలు కట్టుకొని పోతున్నారు, అబద్ధాలు ఎప్పుడో కూలిపోతుంది. చివరి ప్రశ్న సార్, నేను ఒకటి చెప్పేదా, మీకు ఒకటి చెప్తాను సార్, మీకు కూడా కోప్పడద్దు, తమాషా మాట్లాడు. మీరంటే నాకు మంచి కోసం సేవ చేస్తే మన గవర్నమెంట్కి ప్రజలకు ఓరాదిగా ఉండే పేపర్లు అయితే వాళ్ళు రేపే వచ్చి కంటిన్యూగా చూడమను. అప్పుడు మీరు ఆ క్వశ్చన్లు వేయండి, అక్కడ హెరిటేజ్ ఉంది దాన్ని ఎందుకు తీయలేదు, ఇంకోటి హెరిటేజ్ ఉంది ఎందుకు తీయలేదని. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మనల్ని ఆర్థిక వనరుల్ని దెబ్బతీయాలా, భూముల కరుణాకర్ రెడ్డిని పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీసి సర్వనాశనం చేయాలనే దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు. నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నా, జ్యోతి పేపర్ మన ఈనాడు టీవీ పైన వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయమండి. నిజంగా ప్రజలకు ఉపయోగపడే పేపర్ అయితే వాళ్ళు ఎంక్వైరీ చేయమండి. ఎందుకంటే చాలా బాగా మంచిగా ఈ 2 సంవత్సరాలు ఏం జరిగేది మా సిపి ఎక్స్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చెప్పారు అడ్వకేట్ గా. దాన్ని గుర్తించుకొని ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రజలు ఎందుకురా మనం ఈ తప్పు చేసినాము, ఎందుకురా మనం జగనన్న ఓడించినాము అనేది ప్రజల్లో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ప్రజలు పూర్తిగా తీర్పు ఇచ్చే రోజు తొందరగా వస్తుంది. నాకు ప్రచారం